ఇప్పుడు నేను చెప్పేది చాలా అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో చూడండి. మన ఇంట్లో ఎవరైనా సరే చనిపోయినప్పుడు అంటే సంవత్సర సూతకంలో గుడికి ఎన్ని రోజులు వెళ్లకుండా అలానే ఇంట్లోనే ఉండిపోవాలి, అదే పాయింట్ అన్నమాట. చాలా మందికి కూడా తెలియదు. ఈ వీడియో తీయడానికి ఒక కారణం ఉంది. ఇప్పటి వరకే ఒక భక్తురాలు వచ్చి ఎంతో సంతోషంగా ఉంది పంతులు గారు గుడికి వచ్చినందుకు. ఎందుకమ్మా గుడి ఎప్పుడైనా డైలీ వెళ్ళొచ్చు కదా అని అంటే, సంవత్సరం తర్వాత వస్తున్నాను, ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకమ్మా సంవత్సరం తర్వాత వస్తున్నారు అని అంటే, లేదు పంతులు గారు నాకు మా ఇంట్లో మా మావయ్య గారు చనిపోయారండి. ఎవరు చెప్పారమ్మా మీకు అంటే, ఇంట్లో ఎవరైనా సరే చనిపోతే సంవత్సరం మొత్తం ఇంట్లోనే ఉండిపోవాలా? ఇంకొకటి నేను అడిగాను, దీపం పెడుతున్నారమ్మా మరి ఇంట్లో అంటే, దీపం కూడా పెట్టట్లేదండి, మా పెద్దవాళ్ళు అలానే చెప్పారు, అలానే పాటిస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఏంటి, ఏ శాస్త్రంలో ఉంది, ఎవరు చెప్పారు? ఒక దీపం పెట్టని ఇల్లు శ్మశానంతో సమానం. మీరందరూ చనిపోయినట్టే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఒక 13-15 రోజుల తర్వాత గుడికి వెళ్ళండి, ఇంట్లో దీపం పెట్టండి, తప్పేమీ లేదు. ఏ శాస్త్రంలో కూడా అలా చెప్పింది లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయండి. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.